హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 198తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఐషు, అన్వేష్ ఇద్దరు తనతో మాట్లాడకుండా ఉండేసరికి ఇంటికి వెళ్ళాక శివుతో మాట్లాడి వాళ్ళ కోపాన్ని పోగొట్టాలని ఎదురు చూస్తూ ఉంటుంది అమృత. ఇంటికి తీసుకెళ్లే టైంలో కూడా వాణి గారితో పాటు ఐషు, అన్వేష్ మాత్రమే ఉంటారు. అమృతని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు. అన్వేష్ కారు డ్రైవ్ చేయగా కావాలనే వాణి గారిని బాబుతో పాటు ముందు కూర్చోబెట్టి అమృతని వెనక కూర్చోమంటుంది ఐషు. అమృత కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. ఐషు కూడా కారు ఎక్కగానే ఇంటికి వెళ్ళడానికి కారు స్టార్ట్ చేస్తాడు అన్వేష్. దారి పొడవునా వాణి గారితో మాట్లాడుతుంది ఐషు. అబ్బా, వదిన మరిది కావాలని ఒకరినొకరు నాతో మాట్లాడడం మానేశారు అనుకొని బావగారితో చెప్తానులే, అప్పుడు ఎలా మాట్లాడరో నేను చూస్తాను అనుకొని సైలెంట్గా ఉండిపోతుంది ఆ క్షణం. బుజ్జిగాడి ఇంటికి వస్తున్న సందర్భంగా అందరూ రావుగారి ఇంట్లోనే ఉంటారు. అసలైతే రవిగారు హరిగారి ద్వారా మాట్లాడించి పురుడు స్నానం అయ్యేదాకా హరిగారి ఇంట్లో ఉంచుదాం అని అనుకుంటారు. కానీ హరిగారికి అమృత కండిషన్ తెలియడంతో వదిలే, వాళ్ళు ఒప్పుకోరు దానికి అని రవిగారికి చెప్తారు హరిగారు. దానితో రవిగారు తన ఆలోచన విరమించుకుంటారు. తను వచ్చినా చేసేదేమీ లేదులే అని, పారసాలకి రావచ్చులే అని రారు రవిగారు. ఇంటి గేట్లోకి ఎంటర్ అవుతుంది అన్వేష్ వాళ్ళ కారు. ఆ రోజు తను కింద పడ్డప్పుడు, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తానని అయితే అమృత అనుకోలేదు. ఒక్కసారిగా కారు గేటులోకి ఎంటర్ అవ్వగానే మ్యాన్షన్ అంతా చూసుకుంటుంటే మళ్ళీ తను అక్కడికి ప్రాణాలతో రాగలుగుతున్నందుకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. దానికి కారణమైన ఐషు వైపు చూసి ఐషు చేయి పట్టుకొని, థ్యాంక్స్ అక్క, మళ్ళీ ఇంట్లోకి నేను అడుగు పెడుతున్నాను అంటే అది నీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అని అమృత అంటుంటే అమృత చేతిలో నుంచి తన చేతిని తీసుకొని సైలెంట్గా కూర్చుంటుంది ఐషు. కారు కొంచెం ముందుకు రాగానే పూలతో నిండిపోయిన దారిని చూడగానే కారు ఆపేస్తాడు అన్వేష్. అప్పటికే పిల్లలిద్దరూ అక్కడ ఉండడంతో కారు ఆపగానే దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ, ఇక్కడి నుంచి చిన్న మమ్మీ నడవచ్చా అని అడుగుతారు. పర్వాలేదు, నేను నడుస్తాను అని అందాము అని నోటి దాకా వచ్చినా ఇప్పుడు తన సొంత నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కోపానికి బలవుతాను ఇంకా అని సైలెంట్గా ఉండిపోతుంది అమృత. ఎందుకు నాన్న అని తెలిసినా కూడా పిల్లల్ని ఐషు అడుగుతుంది. ఇక్కడి నుంచి టమ్మోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఫ్లవర్స్తో ఫ్లోర్ మీద డెకరేట్ చేశాం. ఆ పూల మీద నడిపించుకుంటూ చిన్న మమ్మీని టమ్ముని ఇంట్లోకి తీసుకువెళ్తాం. ఒకవేళ నడవకూడదు అంటే ఏం పర్వాలేదు, అక్కడి దాకా కారులో వచ్చేయండి అని అంటారు. పర్వాలేదులే, చిన్నగా నడవచ్చు మీ చిన్న మమ్మీ అని ఐషు కారు దిగుతుంది. అమృత కూడా కారు దిగగానే ముందే కారు దిగిన వాణి గారు అమృత చేతిలో బుజ్జిగాడిని పెడతారు. చిన్న డాడీ, మీరు కూడా చిన్న మమ్మీ పక్కకు రండి అని పిలుస్తారు ఇద్దరు. పిల్లలకి కాదని చెప్పలేకొచ్చి అమృత పక్కన నిలబడతాడు అన్వేష్. అలా కాదు చిన్న డాడీ, చిన్న మమ్మీ భుజం చుట్టూ చేయి వేయండి అని అంటారు ఇద్దరు. దానికి అమృతకి ఆనందం వేస్తుంది. నా బంగారాలు మీరు, ఇప్పుడేం చేస్తారో చూస్తాను మీ చిన్న డాడీ అని మనసులో అనుకుంటుంది. ఆ ఆనందం అమృత మొహంలో కనిపించగానే, పర్వాలేదులే బంగారాలు, ఇప్పుడు మీ చిన్న మమ్మీ చాలా హెల్దీగా ఉంది, పట్టుకొని నడిపించాల్సిన అవసరం లేదు. బాబుని ఎత్తుకోలేదు మీ చిన్న మమ్మీ, అక్కడ వరకు నేను మీ తమ్ముని ఎత్తుకుంటాను అని అమృత చేతిలోని బాబుని తీసుకుంటాడు అన్వేష్. వెంటనే మొహం ముడుచుకుంటుంది అమృత. ఐషు చిన్నగా నవ్వుకొని, పదండి ఇంకా అంటుంది. ఓకే, వెల్కమ్ చిన్న మమ్మీ తమ్ము అని అంటూ ఆ పూలదారి మీద నడిచి రమ్మని చెప్తారు ఇద్దరు. అమృత, అన్వేష్ ఎలాగో తనని పట్టుకోలేదని బేబీని ఎత్తుకున్న అన్వేష్ మోచేయి చుట్టూ చేయి వేసి ముందుకు నడుస్తుంది. బయట సెక్యూరిటీ అందరు ఉండడంతో ఇంకేమనలేక అన్వేష్ కూడా సైలెంట్గా నడుస్తాడు.
ఇద్దరూ గుమ్మం దగ్గరికి రాగానే వాణిగారి చేతికి దిష్టి తీసే పళ్ళెం ఇవ్వబోతుంటే, ఏంటక్క కొత్తగా, నువ్వే ఇవ్వు అని వాణిగారు పక్కకి తప్పుకుంటారు. బేబీని అమృత చేతికి ఇవ్వమని చెప్పి అన్వేషణ కూడా దగ్గర నిలబడమే ముగ్గురికి కలిపి ఎర్రనీళ్ళతో దిష్టి తీసేస్తారు విజయ గారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళమని చెబుతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే బాబుని ఎత్తుకున్న అమృత మీద బెలూన్స్ పగిలి ఫ్లవర్స్ పడతాయి. బెలూన్లు పగిలిన సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా కదులుతాడు బుజ్జిగాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే క్లేలో బుజ్జిగాడి పాదాలు పెట్టించి ఆ ముద్రల్ని భద్రంగా పక్కన దాస్తారు. ఇల్లంతా కూడా అందంగా డెకరేట్ చేసి ఉండడం చూసి అమృతకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇల్లంతా ఒకసారి కలియ చూసుకుంటుంది. ఎక్కడ చూసినా హాల్ అంతా బెలూన్స్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకు బంగారాలు, మీ దమ్ముకి ఇప్పుడు ఇదంతా తెలియదు కదా, మరీ ఎంతగా కష్టపడ్డారు అని అన్వేష్ ఇద్దరినీ ఎత్తుకొని అడుగుతాడు. తమ్ముడికి తెలియకపోయినా తమ్ముకి ఈ అక్క అన్న వెల్కమ్ గ్రాండ్గా చెప్పాల్సిందే కదా, రేపొద్దున తమ్ము పెద్దయ్యాక తెలుసుకుంటాడుగా అని అంటారు ఇద్దరు. అత్తా, నాతో చూపించు చిన్న బావుని అని అంటాడు అశ్రు. అమృత చిన్నగా వంగబోతుంటే అమృత చెయ్యి పట్టుకొని ఆపేసి కోపంగా ఒక లుక్ ఇస్తుంది ఐషు. అమృత నాలుక ఖర్చుకొని వంగకూడదు కదూ అప్పుడే నేను అని సారీ అని అంటుంది చిన్నగా. ముందు చేసేయడం, తర్వాత సారీ చెప్పడం ఇదే అలవాటు కొంతమందికి అని అన్వేష్ కోపంగా అంటాడు. అమృత, నీకు అసలు బుద్ధి లేదే, అస్సలే వాళ్ళ కోపాన్ని పోగొట్టాలనుకుంటే ఇంకా పెంచుతున్నావు అని తనని తానే తిట్టుకుంటుంది. మీ చిన్నత్త వంగకూడదు కదా బంగారం, లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాక అప్పుడు చూద్దు గాని అని అంటుంది ఐషు. ఒకే బిడ్డట్ట అని అంటాడు అశ్రు. నువ్వు మాత్రం మాటలు మార్చుకురా, అదే మాట్లాడు ఇంకా అని అంటాడు వరుణ్. ఎప్పుడు చూలు నా మాటల గురించే మాట్లాడతాలు అండలు అని తల చిన్నగా కొట్టుకుంటాడు అశ్రు. మరి నువ్వు ఇంకా మాటలు సరిగ్గా మాట్లాడకపోతే ఎలా, నీ వెనక పుట్టిన వాళ్ళు కూడా ఇంకో సంవత్సరంలో మాటలు నేర్చేసుకుంటారేమో అని వాడిని ఎత్తుకొని చూపిస్తాడు వరుణ్. సరే సరే, ముందు తనని లోపలికి తీసుకువెళ్ళండి, ఎక్కువసేపు నిలబడిపోయింది అని అంటారు విజయ గారు. అమృతని ఇంతకుముందు కింద నుంచిన రూమ్లోనే ఇప్పుడు కూడా ఉంచడానికి అన్నీ రెడీ చేస్తారు. పైకి తన రూమ్లోకి వెళ్తాననుకున్న అమృతకి చొక్కెదురవుతుంది. అదేంటి అత్తయ్య, పైకి వెళ్ళిపోతాను కదా, ఫస్ట్ టైం బాబుతో మా రూమ్లోకి అడుగు పెడితే బాగుంటుంది కదా, ఉండబట్టలేక అడుగుతుంది. బాబుతో ఫస్ట్ టైం పారసాల అయ్యాక అడుగు పెడదులే, ఇప్పుడైతే ఇక్కడే అమృతమ్మ, నిన్ను నమ్మలేం మేము అసలు, నువ్వు పిల్లోడితో పైనుంటే మేము అస్తమానం వచ్చి చూసుకోలేం కదా, నువ్వు పైకి బాగున్నా లోపల ఇంకా మానాలి, దానికి టైం పడుతుంది, అందుకే నువ్వు పూర్తిగా కోలుకునేదాకా ఇక్కడే కింద ఉంటావు అని అంటారు రుక్మిణి. అయినా పురుడు స్నానం అవ్వకుండా అలా రూమ్లోకి వెళ్ళడం ఎందుకులే అని అంటారు రాజ్యం గారు. తన రూమ్లో ఉంటే నైట్ టైం ఇంకా అన్వేష్ తనతోనే ఉంటాడు కదా అనుకున్న అమృతకి నిరాశ ఎదురవుతుంది. తప్పక ఆ రూమ్లోకి అడుగు పెడుతుంది అమృత. ఆ రూమ్ అంతా కూడా బెలూన్స్ ఫ్లవర్స్తో అందంగా డెకరేషన్ చేయించి వెల్కమ్ తమ్ము అన్న అక్షరాలను కూడా గోడకి హ్యాంగ్ చేస్తారు. బెడ్ మీద కూడా బాబుని పడుకోబెట్టే ప్లేస్లో ఫ్లవర్స్తో అందంగా పూల పడక తయారు చేస్తారు. పిల్లల తృప్తి కోసం ఆ పూల మీద మందంగా ఒక క్లాత్ వేసి దాని మీద పడుకోబెడతారు బాబుని. పడుకోబెట్టగానే రూమ్ అంతా కలిగి చూస్తాడు కళ్ళతో బుజ్జిగాడు. ఆయు ఆశితో పాటు ఆశ్రు కూడా బెడ్ ఎక్కి బేబీ చుట్టూ కూర్చుంటారు. అయ్యో బావా, వాళ్ళు చూలు కళ్ళు ఎలా తిప్పుతున్నాలో అని అంటాడు అశ్రు బుజ్జిగాడి చేయి పట్టుకొని. ఒరే అశ్రు, లాభం లేదు, ఈ రోజు నుంచి నువ్వు మా దగ్గరికి ట్యూషన్కి వచ్చాయి, వారం రోజుల్లో నీకు అన్ని పదాలు నేర్పిస్తాం, ఇంకా ఇలాగే మాట్లాడితే మా తమ్ము కూడా నిన్ను చూసి నవ్వుతాడు అని అంటుంది ఆశి. పోతే ఆచి, ఆచి కాదురా ఆశి అని పళ్ళు బిగబట్టి అంటుంది ఆశి. వీళ్ళ ముగ్గురిని చూసి అన్వి కొడుకు కూడా బుజ్జిగాడి దగ్గరికి దూకుతాడు. వాడిని కూడా వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వరుణ్ ఫోటోలు తీసే పనిలో పడతాడు. వర్షిత్ ఎక్కడా కనిపించలేదు అని అడుగుతుంది అమృత. తనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా,
ఎగ్జామ్ కోసం వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడులే అని అంటుంది స్నేహ. అమృతని పడుకోమని చెప్పి అన్వి, శ్రీ, స్నేహ అక్కడే సెటిల్ అయిపోతారు. అందరూ ఉండడంతో రాగానే శివుతో మాట్లాడాలనుకున్న అమృత ఆశకి గంటి పడుతుంది. సాయంత్రం వరకు ఉండి అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆలోచనలో పడుతుంది. బావగారితో ఎలా మాట్లాడాలి? ఈ రూమ్లో నుంచి నేను బయటికి వెళ్తే నన్ను కొట్టినా కొట్టేలా ఉన్నారు వదిన, మరిది. మరి బావగారు ఇక్కడికి వస్తారో రారో తెలీదు. ఎలా బావగారితో మాట్లాడాలి అని ఆలోచనలో పడుతుంది. ప్రస్తుతం ఇంట్లో కూడా లేరు. ఇక ఈరోజు మాట్లాడడం అవ్వదు బావగారితో. రేపు ఉదయం బుజ్జిగాడిని చూడ్డానికి ఎలాగూ బావగారు వస్తారు, అప్పుడు మాట్లాడాలి అని అనుకుంటుంది. శివ్ అమృత వాళ్ళు ఇంటికి రాగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వర్క్ ఎక్కువగా ఉండడంతో నైట్ కూడా చాలా లేటుగా వస్తాడు. రాత్రికి అన్వేష్ రూమ్లోకి వచ్చి పడుకుంటాడేమో అని అనుకుంటుంది అమృత. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురవుతుంది అమృతకి. అమృతకి తోడుగా పడుకోవడానికి వాణి గారు వస్తారు. ఇంకేం మాట్లాడలేక ఆ రాత్రికి సైలెంట్గా పడుకుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి శివ్ ఆ రూమ్లోకి వస్తాడేమో అని ఎదురు చూడడం మొదలు పెడుతుంది అమృత. పిల్లలిద్దరూ ఉదయాన్నే లేచి కాసేపు వచ్చి వాళ్ళ తమ్ముతో ఆడుకొని, మేము స్కూల్కి వెళ్తున్నాం తమ్ము, జాగ్రత్తగా ఉండు, చిన్న మమ్మీని విసిగించకు అని కాసేపు వాడితో కబుర్లు చెప్పి స్కూల్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు ఇద్దరు. పిల్లలతో శివుని ఒకసారి రమ్మనమని చెబుదామని అనుకొని బాగోదులే అని ఆగిపోతుంది అమృత. ఎలా అయినా బుజ్జిగాడిని చూడ్డానికి వస్తారు అన్న నమ్మకంతో ఎదురు చూస్తూ కూర్చుంటుంది. టైం అవుతున్నా శివ్ రాకపోయేసరికి బావగారికి ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అయింది, రాలేదు అంటే రారేమో అని డల్గా కూర్చుంటుంది. రుక్మిణి గారు టిఫిన్ పట్టుకుని వచ్చి అమృతకి తినమని ఇస్తారు. అయిష్టంగానే ఆ ప్లేట్ తీసుకుంటున్న అమృతని చూసి, ఏంటి ఉదయాన్నే మొహం అలా వాడిపోయింది అని అడుగుతారు రుక్మిణి. ఏం లేదు చిన్నత్తయ్య అని టిఫిన్ తినడం మొదలు పెడుతుంది. ఏం లేకపోతే ఎందుకలా ఉన్నావు? మీ అబ్బాయి నాతో మాట్లాడడం లేదు కదా, అక్క కూడా మాట్లాడడం లేదు, అదే ఆలోచిస్తూ అలా ఉన్నానులేండి. అసలైతే మేము కూడా ఎవరు నీతో మాట్లాడకూడదు, కానీ తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాం. వాళ్ళ కోపంలో అర్థం ఉంది, వాళ్ళ కోపం ఎలా పోగొట్టాలో ఆలోచించుకో అని అంటారు రుక్మిణి గారు. ఇప్పుడు వాళ్ళ కోపాన్ని పోగొట్టడానికి నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేను ఏమైనా ఫీట్లు వేశానంటే నన్నెద్దరూ కలిసి కొట్టినా కొట్టేస్తారు అని అమృత మూతి ముడుచుకొని అంటుంది. అంటే వాళ్ళు కొడతారని ఆగిపోయావు భయంతో, లేకపోతే ఆపరేషన్ చేశారు నాకు, ఫీట్లు వేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని మాత్రం గుర్తులేదు అంతే కదా అంటారు కోపంగా. అయ్యో, అది గుర్తుంది కాబట్టే కదా అత్తయ్య ఆగింది. ఇప్పుడు మీరు కూడా కోపం చూపించకండి, వాళ్ళిద్దరు కోపాన్ని పోగొట్టే మార్గం చూపించండి అని అంటుంది దీనంగా. అది నువ్వే ఆలోచించుకో, మాకు సంబంధం లేదు అని అమృత తినడం అయిపోవడంతో ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. నాకున్న ఏకైక మార్గం మా బావగారే, ఆయన వస్తే ఆయనతో మాట్లాడాలి, మా బావగారు మాత్రమే నా సమస్యకు పరిష్కారం చూపిస్తారు అని శివ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చే అవకాశం లేదన్న విషయం మరిచింది అమృత. కారణం, బుజ్జిగాడిని ఉదయాన్నే హాల్లోకి తీసుకెళ్ళిపోతారు. ఎవరైనా అక్కడే చూస్తారు బుజ్జిగాడిని, రూమ్లోకి రావాల్సిన అవసరం లేకుండా. తాతలు, బాబాయిలు, బిగ్ డాడీ అందరూ అక్కడే వాడిని చూస్తారు. ఇక ప్రత్యేకంగా రూమ్లోకి వెళ్ళి అమృతకి ఇబ్బంది లేకుండా అది గుర్తుకు రాగానే, ఇదెందుకు ఆలోచించలేదు నేను, ఇంకా బావగారు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఈ వదిన మరిది వల్ల నా బుర్ర పని చేయటం లేదు. వెంటనే ఒక ఐడియా వచ్చి ఇదే కరెక్ట్ అనుకొని తన పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని షివ్కి మెసేజ్ పెడుతుంది. బావగారు, మీతో నేను ఒకసారి మాట్లాడాలి, మధ్యాహ్నం టైంలో మీరు ఫ్రీయేనా, కాల్ చేస్తాను అని మెసేజ్ పెడుతుంది. ఆఫీస్లో ఉన్న శివ్ ఆ మెసేజ్ చూసి నాతో ఏం మాట్లాడాలి అనుకుంటూ ఓకే అని మెసేజ్ పెడతాడు. మధ్యాహ్నం టైంలో అందరూ భోజనం చేశాక పడుకుంటారు. వాణి గారు కూడా ఆ టైంలో బయటే ఉంటారు. అప్పుడైతే రూమ్లో ఎవరు ఉండరు కాబట్టి బావగారితో ఫ్రీగా మాట్లాడొచ్చు అనుకొని మధ్యాహ్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అమృత. మధ్యాహ్నం లంచ్ చేయగానే ఎవరికి వాళ్ళు పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్పి
బయటికి వెళ్ళిపోతారు. ఇదే మంచి టైం అని శివ్కి ఫోన్ చేస్తుంది అమృత. శివ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అమృత, ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి అమృత శివ్కి విషయం చెప్పగానే శివ్ ఎలా స్పందిస్తాడు, అమృతకి ఏం చెప్తాడు, ఇవన్నీ తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.